హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఫిష్ బిర్యానీ చేశాను రెస్టారెంట్ స్టైల్లో. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తిని బోర్ కొట్టిన వాళ్ళు ఒక్కసారి ఫిష్తో ఇలా ఫిష్ బిర్యానీ చేసుకొని చూడండి. చాలా అంటే చాలా నచ్చేస్తుంది, మీరు ఫ్యాన్ అయిపోతారు. ఎలా చేయాలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకుందాం. బిర్యానీలకి ఇదే మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు రైస్ కోసం నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ ఫిష్ ప్రిపేర్ మొత్తం చేసుకునేలోపు టైం పడుతుంది కాబట్టి ఫస్ట్గానే దాన్ని కడిగి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి క్లీన్ చేసి పెట్టుకున్న ఫిషెస్ యాడ్ చేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ మనం మిరియాల పొడి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం పొడి పొడిగా ఉన్నట్లయితే ఒక 2 టేబుల్ స్పూన్ అట్లా వాటర్ వేసుకుంటూ, మరీ వాటర్ కాకుండా కొంచెం తడుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీడియం హీట్లో ఆయిల్ వీట్ చేసుకొని, ఇదేమీ మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు, వెంటనే చేసుకోవచ్చు. మీడియం హీట్ ఉన్న ఆయిల్లో మనం ఒక్కొక్క పీస్ని వేసుకుంటూ అవి అతుక్కోకుండా వెంటనే మనం గంట పెట్టుకొని తిప్పకుండా కొంచెం 2 మినిట్స్ అలా వదిలేస్తే అవి కొంచెం ఫ్రై అవుతాయి. తర్వాత మనం స్లోగా వాటిని తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వాటిని సిమ్లోనే, లో టు మీడియంలోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని గరం మసాలా స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, చెక్క, ఇలాచి, షాజీరా, ఇంకా ఏ స్పైసెస్ అయినా మీ దగ్గర ఉన్నవి యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఫిషెస్లో కూడా మనం అల్లం వెల్లుల్లి వేసాం కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోండి. నేను ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాం కదా, అందులో కొంచెం ఒక హాఫ్ వరకు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక టమాటా ప్యూరీ చేసి పెట్టుకున్నాను, అది కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం పుదీనా, కొంచెం హాఫ్ కప్ అంత పెరుగు యాడ్ చేసుకున్నాను. ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందాం. మేమైతే బిర్యానీ అంటే కొంచెం స్పైసీగానే చేసుకుంటాం, మాకు అలాగే ఇష్టం. మాకైతే 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు మంచిగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఫిషెస్ వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి సాల్ట్, బిర్యానీ మసాలా, ఇది నేనే ఓన్గా బిర్యానీ మసాలా ప్రిపేర్ చేశాను. బిర్యానీ మసాలా వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. హాఫ్ లెమన్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం దీన్ని పక్కన పెట్టేసి మనం రైస్కి ప్రిపేర్ చేసుకుందాము. వాటర్ తీసుకొని వాటర్లోకి బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. చెక్క, లవంగాలు, ఇలాచి, షాజీరా అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. మనం కొంచెం టేస్ట్ చేస్తే వాటర్ సముద్రం అంత ఉప్పగా ఉండాలి, అంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పుదీనా యాడ్ చేసుకొని బాగా వాటర్ మరిగిన తర్వాత పక్కన పెట్టుకున్న మనం నానబెట్టుకున్నాం కదా ఆ రైస్ వేసుకొని బాగా ఒక 80% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఫిష్ గ్రేవీని కొంచెం పక్కకు తీసుకోవాలి, రైస్ పైన వేస్తే బాగుంటుంది. కొన్ని ఫిషెస్ని పక్కకు తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు 80% ఉడికిన రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ని లేయర్స్ లాగా వేసుకోవాలి. మనం పక్కన పెట్టుకున్నాం కదా ఫిష్ పీసెస్ అన్నీ, ఇందులో పైన ఒక్కొక్కటి వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా, ఒక టీ కప్ ఉంటుంది కదా దానికి హాఫ్ గ్లాసు మనం ఉడకపెట్టుకున్నాం కదా రైస్, ఆ వాటర్ వేసుకొని పైన కొంచెం అలా వేసుకున్న తర్వాత ఇంకా పైకి అంత ఆవిరి రాకుండా మనం దమ్ పెట్టుకోవాలి. కుక్కర్ మూతకి విజిల్ తీసేసి క్లోజ్ చేసుకోవాలి మంచిగా. దీనికి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచండి. తర్వాత ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఓపెన్ చేయొద్దు. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అట్లా పక్కన పెట్టామంటే అది మొత్తం సెట్ అవుతుంది. అప్పుడు అసలు మూత ఓపెన్ చేస్తేనే ఎంత మంచి అరోమా వచ్చిందో, ఎంత మంచి స్మెల్ వచ్చిందంటే
చాలా అంటే చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు చాలా బాగా నచ్చుతుంది మీకు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.